హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందన్నమాట. మొత్తంగా 5 సెంట్లలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఇండివిజువల్ హౌస్ అండి. అంటే గజాల్లో చూసుకుంటే 242 గజాల G+1 బిల్డింగు. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్‌లో 18,10,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్‌కి అయితే సేల్‌కొచ్చిందనమాట. మంచి ఆఫర్ సేల్ అనమాట. ఎవరు మిస్ చేసుకోమాకండి. సో, ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్‌ని, లేటెస్ట్ అప్డేట్స్‌ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌసేనండి. మొత్తంగా 242 గజాల ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి 16 కిలోమీటర్ల దూరంలో విజయవాడ అవనిగడ్డ రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్ నుంచి 200 మీటర్ల లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ మనకి మద్దూరు పక్కన రొయ్యలూరు విలేజ్‌లో అయితే సేల్‌కొచ్చింది. తోట తోట్లవల్లూరు మండలం అనమాట. సో, అయితే ఇప్పుడు ఈ హౌస్ అనేది 3 వైపులా రోడ్డుంది. తూర్పు, దక్షిణం, పడమర 3 వైపుల రోడ్డుందండి. ఉత్తరం వైపు వేరే వాళ్ళ ఆస్తి అయితే వస్తుందనమాట. సో, 242 గజాలనమాట. ఇంచుమించు 5 సెంట్లు. సో, ఈ ప్రాపర్టీ అనేది ఆర్‌పీ ప్రైస్‌గా 18,10,000 బేసిక్ రిజర్వ్ ప్రైజు. ఇక్కడ నుండి కాంపిటీటర్స్ ఎవరైనా వస్తే కనుక అది 19,00,000 కావచ్చు, 20,00,000 కావచ్చు. మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆక్షన్‌లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనం చూసుకుంటే చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట. సో, పొల్యూషన్ కూడా ఉండదు. మంచి ఆఫర్ సేల్‌కొచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. సో, ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో మేము ఉండడానికి ఇల్లు కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. సో, ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నంబర్‌ని సంప్రదించి లైవ్‌లో విజిట్ చేయొచ్చనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.